తెలంగాణ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెన్షన్ ఉంటుందంటూ ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. స్పీకర్ జగదీష్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. అసహనానికి గురి కావద్దంటూ జగదీష్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. సభా సాంప్రదాయాలు కాపాడాలని హితవు పలికారు. అయితే స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు జగదీష్ రెడ్డి. ఈ సభ మీ సొంతం కాదని కామెంట్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ చైర్ను అవమానించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. దళిత స్పీకర్ను అవమానించారంటూ ఫైర్ అయ్యారు. స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ సెషన్స్ మొత్తానికి సస్పెండ్ చేయాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ను సస్పెండ్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. స్పీకర్ పై వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలని కోరారు. అటు మంత్రి సీతక్క కూడా జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే సభ్యుల ప్రతిపాదన మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. ఐ బెగ్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ 1 and 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ అసెంబ్లీ రూల్స్ that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, may be suspended from the services of the house for remainder of the session. Motion moved. The question is that under sub rule 1 and rule 2 of rule 340 of the assembly rules, that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the member named by the speaker is suspended from the services of the house for remainder of the session. ఇప్పుడే మరోవైపు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని, జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం సరికాదని, ఆయన తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్నందుకే తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ క్యాడర్కు సూచించారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో ఒకవైపు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక రేపటి నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఈ వేటు పడింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మరోవైపు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ అయితే సిద్ధమవుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్,
బలరాం, అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సెషన్ వరకు సస్పెండ్ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు, ధర్నాకు దిగారు. మనం చూస్తున్నాం ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ను అగౌరవపరిచే విధంగా స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడం, స్పీకర్ పట్ల సభ పట్ల గౌరవం లేకుండా జగదీష్ రెడ్డి మాట్లాడారని చెప్పి పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరికి సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ను అగౌరవపరుస్తూ సభ మర్యాదను పాటించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగదీశ్వర్ రెడ్డిని పూర్తి స్థాయిలో సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మంత్రులు కావచ్చు, సభ్యులు కావచ్చు డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూశాం. కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయడం, ముందైతే ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. తీర్మానాన్ని స్పీకర్ ఆమోదిస్తూ జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాలకు సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత సభ జరుగుతుండగానే బీఆర్ఎస్ పార్టీ సభ్యులంతా కూడా, ఎమ్మెల్యేలంతా కూడా, ఎమ్మెల్సీలతో కూడా కలిపి వాళ్ళంతా కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడ ఆందోళనకు దిగారు. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 6 గ్యారంటీల అమలును ప్రశ్నించినందుకు మాత్రమే కక్షపూరితంగా జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది. కాబట్టి ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు అన్ని గ్రామ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని చెప్పి కాసేపటి క్రితమే కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కొంత వ్యవహారం ముందు నుంచి కూడా, అంటే మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరు పట్ల ప్రభుత్వం పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సభ నీ సొత్తు కాదు అని జగదీష్ రెడ్డి వాడిన ఈ యొక్క వర్డుని, ఈ పదాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన పరిస్థితిని మనం చూశాం. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి కావాలనే కేవలం స్పీకర్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అహంకారపూరితంగా స్పీకర్ను అవమానించే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వివరించారని చెప్పి వ్యాఖ్యలు చేశారని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. చివరికి సంప్రదింపులు కూడా జరిపిన పరిస్థితిని మనం చూశాం. బలరాం, అంటే రేపు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి అధికార పార్టీ ఏమైనా స్పందించిందా, లేదు వారి నిరసనలకు తిప్పికొట్టే విధంగా ఏమైనా కార్యాచరణ సిద్ధం చేస్తోందా? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఇంకా దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే సభ జరుగుతుంది, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా కూడా ఇంకా సభలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైఖరికి, అంటే అకారణంగా అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో అందుకు నిరసనగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో భాగంగా రేపు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రేపు ఈ ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రభుత్వం అందుకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం దీనిపై ఎట్లా స్పందిస్తుంది అన్నది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. పెద్ద ఎత్తున వి వాంట్ జస్టిస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు అన్యాయం జరిగింది, అన్యాయంగా తమ పార్టీ ఎమ్మెల్యేను, తమ సభ్యుడిని సస్పెండ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంది. ఇక్కడ పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. దాంతోపాటు ఏ క్షణంలోనైనా వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి తరలించేందుకు పోలీసు వాహనం కూడా ఇక్కడికి చేరుకుంది. కాబట్టి బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ నిరసన వ్యక్తం చేస్తాం, ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, అంటే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు ఎటువంటి మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని మనం భావించాలి? అంటే ఖచ్చితంగా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకటి మాత్రం చెప్తున్నారు, తమకు అవకాశం కూడా ఇవ్వలేదు, కనీసం ఏం జరిగిందని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే హరీష్ రావు స్పీకర్ తో మాట్లాడినప్పుడు అవసరమైతే తన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి వెనక్కి తీసుకుంటారు. దాంతోపాటు తాను చేసిన వ్యాఖ్యలు తప్పని ప్రభుత్వం స్పీకర్ గనక భావిస్తే ఖచ్చితంగా విచారం కూడా జగదీష్ రెడ్డి వ్యక్తం చేస్తారని చెప్పి స్పీకర్ కు హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పారని చెప్తున్నారు. అయినప్పటికీ సభ ప్రారంభమైన తర్వాత కేవలం అధికార పార్టీ సభ్యులకు, మంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎంత విజ్ఞత
విజ్ఞప్తి చేసినా ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కనీసం జగదీశ్వర్ రెడ్డి తాను తప్పు చేయలేదు, చేశాను ఏదో ఒక విషయం సభలో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను 6 గ్యారంటీలు అమలు చేయకపోవడాన్ని పదే పదే ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ పార్టీ సభ్యులపై కక్షపూరితంగా వివరిస్తోంది. అందులో భాగంగానే జగదీశ్వర్ రెడ్డిని ఈ బడ్జెట్ సెషన్ వరకు సస్పెండ్ చేశారని చెప్పి ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం సస్పెన్షన్ తో వదిలేయకుండా దీన్ని ఎథిక్స్ కమిటీకి కూడా రెఫర్ చేస్తానని చెప్పింది. కాబట్టి ఒకవేళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు తప్పు, సభను తప్పుదో పట్టిస్తున్నారని కనుక ఎథిక్స్ కమిటీ భావిస్తే సభ్యుడు అంటే జగదీశ్వర్ రెడ్డి ఈ ఎమ్మెల్యే పదవి కూడా పోయే అవకాశం ఉంది. జగదీష్ రెడ్డిని సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి దీనిపైనే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల ముందే ఈ యొక్క అన్యాయాన్ని ప్రజల ముందే పెడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇందులో భాగంగానే ప్రభుత్వ వైఖరికి నిరసనగానే రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని చెప్పి కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వం దీన్ని ఎట్లా చూస్తుంది? ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీ నుంచి నేరుగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, రేపు ఆందోళనకు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎట్లా స్పందిస్తుంది, దీన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది? ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అన్యాయంగా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్తే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ నిరసనలు ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్నది కానీ మనం చూడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ నిరసన ఎంతసేపు కొనసాగుతుంది? ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. కాబట్టి ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇక్కడ నుంచి పోలీసులు తరలించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కర్ణకర్.